బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైంది. నిన్న జగన్ పర్యటనలో భాగంగా ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. అంటే అక్కడ బార్కెట్లు పెట్టడము, జన సమీకరణ చేయడము, జనాలకు ఇబ్బంది కల్పించడము, అక్కడ ట్రాఫిక్ ఆంక్షలను మీరడం వంటి వాటిపైన పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు సమాచారం అయితే అందుతూ ఉన్నది. అయితే జోగి రమేష్ పైన ఏ కేసులో అంటే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అని చూసినట్టయితే సెక్షన్స్ 76/2026 అలాగే US 223 అలాగే 189/2 292 125 క్లాస్ 2 సెక్షన్ల కింద ఇబ్రహీంపట్నంలో ఆయన మీద కేసు నమోదైంది. అయితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవివర్మ జోగి రమేష్ గారిపైన కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి ఆరోపణల మేరకు ఆయన మీద కేసు నమోదు చేశారు. అయితే జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, రోడ్ బ్లాక్ చేశారనే ఆరోపణలతో జోగి రమేష్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. అంటే ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్ట్ చేయొచ్చు. ఇక ఆయనను అరెస్ట్ చేస్తే ఇక ఆయన బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే లిక్కర్ కల్తీ కేసులో ఇప్పటికే ఆయన జైలుకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఆయన బెయిల్ మీద ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆయన బెయిల్ను కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పిటిషన్లకు సంబంధించి విచారణ జరుగుతూ ఉన్నది. వాయిదాలు కూడా పడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో జోగి రమేష్ ఈ నాన్ బెయిలబుల్ కేసు జనాలకు సంబంధించి వారి ట్రాఫిక్ ఆంక్షలను మీరారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అన్న కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే కనుక ఆయన ఇక బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆయన చాప్టర్ను క్లోజ్ చేసే ఆలోచనలోనే ఆ టీడీపీ శ్రేణులు ఆలోచిస్తూ ఉన్నారు అన్న ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే జగన్ పర్యటించిన నిన్న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో ఎక్కడా కూడా ఆయన కార్యకర్తలను కానీ అభిమానులకు కానీ పిలుపునివ్వలేదు. అయినప్పటికీ ఆయన మీద అభిమానంతో కార్యకర్తలు అభిమానులు వచ్చారు. కానీ ఇప్పుడు అది ఎలా పోర్ట్రేట్ అవుతా ఉన్నదంటే అక్కడ ఉన్న స్థానిక నాయకుడు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఈ జన సమీకరణ చేశారని, ఆ పార్టీ కార్యకర్తలను ఆయనే స్వయంగా ఆహ్వానించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అంత పెద్ద మొత్తంలో జన సమీకరణ జరిగింది, అంత పెద్ద మొత్తంలో కార్యకర్తలు వచ్చారు అని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం అలాగే హోం మంత్రిత్వ శాఖ క్లియర్ ఆదేశాలను జారీ చేసింది. ఎక్కడ జగన్ పర్యటన ర్యాలీ చేయకూడదు, బహిరంగ సభను ఏర్పాటు చేయకూడదు. ఆయన పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి పరామర్శించే క్రమంలో కేవలం నేరుగా వెళ్ళి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించాలి, అంతే తప్ప ఎక్కడ బహిరంగంగా ప్రసంగించకూడదు అనే ఆంక్షలు అయితే విధించారు. అయితే జోగి రమేష్ పైన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపైన పెట్రోల్ బాంబులు వేసి ఆయన కారును, ఆయన ఫర్నిచర్ను ధ్వంసం చేశారనే వార్తలు మనం విన్నాం. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి కుటుంబాన్ని, జోగి రమేష్ను పరామర్శించడానికి ఈ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పర్యటనకు ఆయన పూనుకున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు అయితే విధించారు. అయినప్పటికీ చాలా పెద్ద మొత్తంలో అభిమానులు అక్కడికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే వచ్చారు. అయితే వారందరినీ జోగి రమేషే కూడగట్టారు, జన సమీకరణ చేశారు, వారికి పిలుపునిచ్చారు అన్న ఆరోపణల మేరకు అలాగే ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించారు. అలాగే అక్కడున్న పోలీసు విధులను కూడా చేసుకోనియకుండా వారిని నిర్బంధించే ప్రయత్నం చేశారు అన్న ఆరోపణల మేరకు జోగి రమేష్పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. మరి ఈ కేసులో జోగి రమేష్ను అరెస్టు చేస్తారా లేదా అన్న ఉత్కంఠ ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో నెలకొంది. మరి చూడాలి, జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారా లేదంటే ఈ కేసుల నేపథ్యంలో జోగి రమేష్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా అని.